హే గాయ్స్, కసల్కి వచ్చాక ఈ ట్రెక్ మిస్ అయితే ట్రిప్ కంప్లీట్ అయినట్టే కాదు. మా జర్నీ స్టార్ట్ అయింది శంకర్ దాబా దగ్గర నుంచి. మొదట్లో ఈజీ అనిపించింది, కానీ తర్వాతే తెలిసింది ఇది లెగ్స్కి ఫుల్ వర్కౌట్ అని. ముందుకు వెళ్తుంటే ఫస్ట్ ఒక బ్రిడ్జ్ క్రాసింగ్, కింద ఫుల్ స్పీడ్లో పారే రివర్. ఆ సౌండ్ మాత్రం మైండ్కి ఫుల్ పీస్. ఒక సైడ్ రివర్ ఫ్లో, ఇంకో సైడ్ మౌంటైన్స్. మూవీ సీన్ ఫీల్ వస్తుంది. అసలు చలాల్ విలేజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. పార్వతీ వ్యాలీలో ఉన్న ఈ విలేజ్ చాలా ఇయర్స్ నుంచి లోకల్స్కి హోమ్. ముందు ఇది ఒక హిడెన్ విలేజ్లా ఉండేది. రసోల్ ట్రెక్కి వెళ్లే వాళ్ళకి రెస్ట్ పాయింట్లో కూడా యూజ్ అయ్యేదని లోకల్స్ చెప్తారు. ఇప్పటికీ ఇక్కడ హిమాచలీ కల్చర్, వుడెన్ హౌసెస్, పీస్ఫుల్ లైఫ్ స్టైల్ అలాగే కనిపిస్తాయి. మధ్యలో కలర్ఫుల్ పెయింటింగ్స్ కూడా కనిపిస్తాయి. ఒక్కో వాల్ చూస్తే ఆర్ట్ గ్యాలరీలో ఉన్నట్టు ఫీల్ ఉంటుంది. ఇన్స్టా పిక్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ కూడా. ఇంకా ముందుకు వెళ్తే క్యూట్ కెఫేస్ కనిపిస్తాయి. చిల్ వైబ్ నెక్స్ట్ లెవెల్ బ్రో. ట్రెక్ స్పెషల్ గెస్ట్ అంటే డాగ్సే. మనతో పాటు గైడ్లా వాక్ చేస్తూ ఫుల్ కంపెనీ ఇస్తాయి. ఈ రోడ్ మాత్రం అస్సలు నార్మల్ కాదు బ్రో. అప్స్ డౌన్స్, రాక్స్, ట్విస్ట్, ఒక్కో స్టెప్ అడ్వెంచర్ మూవీ ఫీల్. ఇదే చలాల్ ట్రెక్ని డిఫరెంట్గా, యూనిక్గా చేస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక డివోషనల్ ప్లేస్ ఉంటుంది, కానీ దానిలోకి అవుట్ సైడర్స్కి ఎంట్రీ ఉండదు. ఈ చివరిలో ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, బట్ దానిలో ప్రెసెంట్ వాటర్ అయితే లేదు. రైనీ సీజన్లో మాత్రం వాటర్ కొంచెం ఫ్లో రావచ్చని చెప్పారు. ఈ ట్రెక్ చివరికి ఒక థింగ్ నేర్పుతుంది, డెస్టినేషన్ కన్నా జర్నీయే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అని.